వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ప్రసాదం కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఒక్కసారి నేను చూపిస్తున్నట్టుగా ఈ క్యారమెల్ రవ్వ కేసరి ట్రై చేయండి. జస్ట్ 15 మినిట్స్లోనే అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు రవ్వ అలాగే 2 కప్పుల వరకు పాలు పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని అందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదార వేసుకొని కలుపుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యారమెల్ వచ్చేంత వరకు కరిగించుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ముందుగానే నానపెట్టుకున్న రవ్వను కూడా వేసుకొని కలుపుకుంటూ ఒక 3 నిమిషాల పాటు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులోనే చిటికెడంత ఉప్పు, యాలక్కాయ పొడి వేసుకొని ఇంకో 3 నిమిషాల పాటు దగ్గర పడే వరకు ఉడికించుకొని లాస్ట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి క్యారమెల్ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది. ప్రసాదానికే కాకుండా మనకి స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది. మనకి కలాకండ్ తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.